తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న అంగన్వాడీ వర్కర్స్‌కి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న హామీలైతే ఇంతవరకు నెరవేర్చలేదు. మనతో అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. దాదాపు సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయి ప్రెజెంట్ స్కూల్ రేపు 15 నుంచి తెరుచుకోనున్నాయి. ఎట్లా దాదాపు చాలా హామీలు ఇచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్. మరి హామీలన్నీ అమలు పరిచారా? అంగన్వాడీ ఉద్యోగస్తులకు మాత్రం మరి మాకు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన మేమైతే చెప్తా ఉన్నాం. ఎందుకంటే అంగన్వాడీ ఉద్యోగస్తులు దాదాపు 62,000 మంది రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు, టీచర్స్, హెల్పర్స్. మరి మేనిఫెస్టోలో కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు, ఇప్పటివరకు అయితే కనీస వేతనం అమలు చేయలేదు. మరి అదేవిధంగా కనీసము మాకు ఇచ్చేటటువంటి వేతనమైనా సక్రమంగా ఇస్తుందంటే ఇవ్వకుండా మరి 2 నెలలు అవుతా ఉంది, ఇప్పటివరకు కూడా మా వేతనాలు మా ఖాతాలో జమ కాని పరిస్థితి. కనీసం పొద్దున్న లేసే పిల్లలకు మరి పోషకాహారము మరి అందించేటటువంటి మాకు కనీసం మా పిల్లలు సెలవుల్లో వస్తే మా పిల్లలకు ఒకరోజు పూట భోజనాన్ని సరైన మంచి భోజనాన్ని పెట్టలేని పరిస్థితి ఈ 2 నెలల కాలంలో వచ్చింది అని మా టీచర్లు వాపోతా ఉన్నారు. మరి కనీసం మరి మాకు పెండింగ్లో శాలరీస్ ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అదేవిధంగా అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు మొదటి సంతకంగా మరి సీతక్క గారు మొదటి సంతకంగా అప్గ్రేడ్ అంగన్వాడీలు మినీ నుంచి మెయిన్గా అప్గ్రేడ్ చేస్తూ తొలి సంతకం చేశారు. చేసినప్పుడు ఒక 2 నెలల జీతం మాత్రం అమలు చేసి మరి 12 నెలల జీతాలు పెండింగ్లో పెట్టారు. మళ్ళీ మేము ఇదే ప్రెస్ మీట్ ద్వారా వచ్చి మరి మీ ద్వారానే మేము అడగడం జరిగింది. అడిగిన తర్వాత స్పందిస్తూ మరి ఏప్రిల్ 2025 నుంచి మళ్ళీ అమలు చేస్తున్నారు, ఏదైతే పెంచారో ఆ జీతాన్ని. మరి అంతకుముందు మరి సంవత్సరం వేతనం పెండింగ్ ఉంది, ఇవ్వండి అని చెప్పి ప్రతిరోజు కూడా మేము వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా తక్షణమే 12 నెలల జీతాలు మా ఖాతాల్లో వేయాలి. ప్రతి నెల 1వ తేదీనే అంగన్వాడీ ఉద్యోగస్తులకు వేతనాలు అందించాలి. మరి అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళు రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేశాం. కానీ రద్దు చేయకుండా మరి అంగన్వాడీ కేంద్రాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదు, మరి ప్రీ ప్రైమరీ స్కూల్ వల్ల మీకేం నష్టం ఉండదు అని ప్రభుత్వం తెలియజేయడం వల్ల మేము ఒప్పుకున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వం కనీసం మేము అప్పుడు రిక్వెస్ట్ చేశాం, ఏమని అర్హత కలిగిన అంగన్వాడీలను మరి ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో మరి తీసుకోవాలని చెప్పి. కానీ ఇప్పటి వరకు అలాంటి స్పష్టత మాకు లేదు. మరి అంగన్వాడీ టీచర్లకు ముప్పు వాటిల్లుతుందా లేదా అనేది కూడా ఇప్పటి నుంచి కూడా మాకు ఏదైనా హామీ ఇవ్వడం లేదు ప్రభుత్వం. తక్షణమే మాకు పిల్లలు లేకున్నా కూడా అంగన్వాడీ కేంద్రాలు మూతపడవు అనే హామీ మాకు ఇవ్వాలి. ఎందుకంటే 3 సంవత్సరాలు ఇంతకు ముందుకే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారని వాపోతా ఉన్నాం. ఎందుకంటే ఖాళీలను పూరించలేదు. ఇప్పటి వరకు కూడా మాకు మరి ఎన్నో ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా చేయకుంటే హెల్పర్ లేకుండా టీచర్ ఎలా పని చేసుకుంటుంది? మరి అదనపు భారాలు పెడతా ఉన్నారు మా నెత్తిన. మరి ఎలాంటి అదనపు భారం పెట్టింది గవర్నమెంట్? ఓకే, బిఎల్ఓ డ్యూటీస్ అంటా ఉన్నారు, సర్వేలు అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. ప్రతిదానికి అంగన్వాడీ టీచర్ని బలి చేస్తూ మరి సెంటర్లో ఉన్న పిల్లల్ని చూసుకోవడానికి సమయం ఇవ్వకుండా, మరి లబ్ధిదారులను చూసుకోవడానికి సమయం ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ కూడా బయటనే పెట్టి మరి ఈరోజు పిల్లలు లేకుండా అయ్యేసరికి సెంటర్లను మెర్జ్ చేసి ఈ మధ్య కాలంలో ఒక కొత్త సిస్టమ్ తీసుకురావడం అనేది ఫోన్లో అప్డేట్. ఆ సిస్టమ్ ఎలా వర్కౌట్ అవుతుందా? దానివల్ల ఇబ్బంది పడుతున్నారా? చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు చిన్న చిన్న ఫోన్లు ఇచ్చారు, అది కూడా సిగ్నల్ సరిగా ఉండవు. మరి అది ఫోన్లు ఇచ్చి ఆ ఫోన్లలో యాప్ల ద్వారా చేసి ఆ నెట్ తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరిని అప్లోడ్ చేయడం చాలా సమయం పడుతుంది. ఇంటింటికి పోయి అప్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్లోడ్ కాకపోతే ఫేస్ క్యాప్స్ అని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇళ్ళమ్మట మేము తిరగాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. కనీసం ఫోన్ చూసి మరి కంటి చూపు కూడా తగ్గుతుంది. మాకు అంగన్వాడీ ఉద్యోగస్తులు టీచర్లు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవం. దీని అంగన్వాడీ టీచర్లు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? అందరికీ నమస్కారం, నా పేరు లక్ష్మి. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ లెక్క చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా ప్రభుత్వ పథకాలు అనేసి ప్రతి దగ్గరికి మమ్మల్ని రమ్మంటారు, మాకు లేదు. లేనప్పుడు పిల్లల్ని చూసుకోవాలా, ప్లస్ బయట వెళ్ళాలా, మాకు అర్థం కావట్లేదు. పిల్లల్ని వదిలిపెట్టిపోతే పిల్లలకి ఏమన్నా అయిందని అంటే మా బాధ్యతేనని చెప్తారు. సరే మదర్స్ను కిషోర బాలికను పెట్టి రమ్మని చెప్తారు. వాళ్ళకి చెప్పినప్పుడు పిల్లలకి ఏమన్నా అయిందంటే మేమైతే వాళ్ళని అడగలేము కదా. ఏదో మేము రిక్వెస్ట్ చేసినందుకు వాళ్ళు నిలబడతారు అక్కడ, కానీ మేము తర్వాత అయితే వాళ్ళని ఏం అడగలేము కదా. అట్లాంటప్పుడు మేము ప్రజాపాలనలో పాల్గొనాలని ఖచ్చితంగా చెప్పారు. హాలిడేస్ అన్నారు, హాలిడేస్లలో కూడా ఖచ్చితంగా గ్రామ సభలకు మీటింగ్లకు అటెండ్ అయినాం. అయిన తర్వాత కూడా ప్రతిసారి ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అది ఇదని అంటారు. హాలిడేస్ ఇచ్చినామన్న మాటనే కానీ ప్రతిసారి మేము ప్రతి మీటింగ్లకు అటెండ్ అయినాం. ఇప్పుడు ఫోన్స్ ఇచ్చిర్రు, అసలు ఆ ఫోన్లో ఏం యాప్లు లేవు, అసలు మొత్తం ఏందో వాళ్ళే యాప్ అది ఏదో చెప్పారు. అసలు అందులో దేంట్లో ఏంటికి యూజ్ లేదు, ఓన్లీ అటెండెన్స్కి మాత్రం యూజ్ ఉంది. అది మేము 2 ఫోన్లు వేసుకొని తిరగాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఫోన్లో అయితే మాకు ఎలాంటి యూజ్ లేదని చెప్తున్నాను నేనైతే. అంగన్వాడీ టీచర్ల మీద ఒక అపోహ ఉంది. దాదాపు ఏదైతే పిల్లలకి ఇస్తున్న ఫుడ్ కావచ్చు, గుడ్లు కావచ్చు ఉండట్లేదని ఒక అపోహ ఉంది. ఎడిపోతున్నాయి.
అది ఎక్కడో ఒక దగ్గర జరుగుతుండొచ్చు అండి, అందరి దగ్గర అయితే జరగదు కదా. అదైతే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా జరుగుతుంది. అది ఎక్కడొకటి జరిగినప్పుడు అది మొత్తం అంతా అదైతుంటది. కానీ అందరు అట్లయితే ఉండరు కదా, ఎవరో ఒకటి చేస్తే అది అందరికి బ్లేమ్ అవుతుంది. కానీ అట్లాంటివి ఏమైతే లేవు ఇప్పటి వరకు, మాకు తెలిసినంత వరకు అయితే. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న దాదాపు చాలా స్కూళ్ళు ఎత్తేయబోతున్నారు. ఎట్లా దాంట్లో అంగన్వాడీ సెంటర్లు కూడా ఉన్నాయా? మాకు తెలియదండి అవి. జీతాల పరిస్థితి ఏంటి? దాదాపు మీకు చాలా తక్కువ జీతాలు ఉన్నాయి. జీతాలు పెంచుతామని కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది సీతక్క. ఎట్లా ఉంది పరిస్థితి? చెప్పింది కదా అక్క ఇందాక, కరెక్ట్ మంత్లీ అయితే ఇస్తలేరండి. ఫస్ట్ స్టార్టింగ్లో 2 నెలలేమో ఇచ్చిర్రు, మళ్ళీ తర్వాత అయితే యథావిధిగా ఇప్పుడు 2 నెలలకు మొన్న ఇచ్చారు అక్క. అది ఆఫీస్ చుట్టూ తిరగడం వల్ల ఆ 2 నెలలు జీతాలు పూర్తి చేసారు. అంటే కొన్ని జిల్లాలకు ఇచ్చిర్రు, కొన్ని జిల్లాలకు ఇవ్వలేదు అవి కూడా. మినిస్టర్ సీతక్క మీకు హామీ ఇవ్వడం కూడా జరిగింది, మీకు జీతాలు పెంచుతామని. ఎట్లా మరి ఏమైనా పెంచిందా? ఏం పెంచలేరు మేడం, చెప్పడమే ఉంది కానీ ఇప్పటివరకు అయితే ఏం పెంచలేరు. వచ్చి నుండి చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం మేడం. ఎందుకంటే మాకు వచ్చే చిన్న జీతం మీద మా కుటుంబాలు ఉంటాయి, మా పిల్లలు ఉంటారు, చదువులు ఉంటాయి, ఇంటి అద్దెలు. అంగన్వాడీ టీచర్స్ అంటేనే చిన్న అంటే స్లమ్ ఏరియాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉంటాం కాబట్టి మాకు ఉండడానికి ఇండ్లు ఉండవు, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, దాంట్లోనే పిల్లల చదువులకు మేము చాలా కష్టాల పాలవుతున్నాము, అప్పుల పాలవుతున్నాం తప్ప మాకంటూ తృప్తి అన్నది ఏం లేదు. పెంచిన జీతము ఏమి ఇచ్చింది లేదు. ఎట్లా ప్రస్తుతం మీ జీతం ఎంత ఉంది? 13,650. అదే టయానికి పడుతుందా? టయానికి లేదు మేడం. 2 నెలలకోసారి నెల మొత్తం పూర్తిగా అయిపోయినాకట, అంటే ఈ నెల మొత్తం పూర్తిగా అయిపోయినాకట వచ్చే నెల లాస్ట్లో వేస్తున్నారు. దానివల్ల కూడా మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. అంటే అప్పుడప్పుడు ఇంట్లో సరుకులో కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది మా పరిస్థితి. చాలా కఠినమైనటువంటి పరిస్థితి, దుస్థితి ఉంది మేడం. అది దాదాపు తెలంగాణలో ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా పెట్టడం జరిగింది, అంగన్వాడీకి కూడా ఇవ్వడం జరిగింది. మరి వస్తున్నారా పిల్లలు? పిల్లలు వస్తున్నారు మేడం. ప్రస్తుతానికి నాదే చెప్పాలంటే మాకు మినిమం ఒకప్పుడు 40 మంది స్ట్రెంత్ ఉంటుండే, ఇప్పుడు మినిమం 20-25 మంది పిల్లలు ఉంటున్నారు. కానీ ప్రీ ప్రైమరీ మాకే ఇస్తే కనుక మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. మాకు ఆయమ్మలు లేరు, ఆయమ్మలు లేకపోగా మాకు ఇంకా బిఎల్ఓ డ్యూటీస్ అని ఇంకా అదనపు పనులన్నీ అప్పచెప్తున్నారు. దానివల్ల మా పిల్లలకి అన్యాయం జరుగుతుంది యాక్చువల్గా. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మా మీదనే మా చేదీసి మా నెత్తి మీద పెట్టినట్టు ఇప్పుడు మా తిండిలోనే ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెడతారు. మాకే సరిగ్గా జీతాలు లేవు, మాకు ఆయమ్మలు లేరు, అవన్నీ వసతులు లేకపోగా కొందరికైతే సెంటర్స్ లేవు, కొందరికైతే ఇంకా కనీసం ఉండడానికి ఏ వసతి లేకపోయినప్పటికీ వాటర్ లేవు, వాష్రూమ్లు సరిగా లేవు, ఏవి లేకపోయినప్పటికీ ఇప్పుడు ఇంకా ప్రీ ప్రైమరీ అని వచ్చింది. దాంట్లోంచి ఇంకా ఉన్నటువంటి మాకు ఉన్నారు, లేనటువంటి వాళ్ళకు కొందరు ఉన్నారు. అంటే ఒక 10 మెంబర్స్ ఉంటారు, వాళ్ళకైనా ఇప్పుడు ఒక 6-7 పోతారు. మొత్తం మీద మా డిపార్ట్మెంట్ మీద ఏదో అంటే మా ఐసిడిఎస్ని తీసేయడానికి ఏదో కంకణం కట్టుకున్నట్టునే అనిపిస్తుంది. డే స్టార్ట్ అయినప్పటి నుంచి అంగన్వాడీ టీచర్ ఏ పనులు చేస్తుంది? ప్రొద్దున రాగానే మేడం మేము అంటే ఇప్పుడు మాకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయమ్మ లేరు కాబట్టి రాగానే ముందు సెంటర్ క్లీన్ చేసుకోవాలి, వచ్చి మేమే చేసుకోవాలి. అది మేమే చేసుకొని మా పిల్లలు వచ్చేటువంటి పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ కొందరు వస్తూ ఉంటారు, కొందరు కూర్చున్నారంటే ఇంకా పిల్లల్ని పేరెంట్స్ తీసుకొచ్చి వదిలిపెడతా ఉంటారు, వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అక్కడ టయానికి 9:30కి ఎగ్గు పెట్టాలి, మేము ఎగ్గు ఉడకబెట్టాలి, అక్కడ వంట చూసుకోవాలి, ఇక్కడ సెంటర్ చూసుకోవాలి, ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ రాగానే మేము అటెండెన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఫోన్ యాప్లలో కూడా టయానికి అటెండెన్స్ వేయకపోతే స్కూల్ ఓపెనింగ్ అని కొట్టకుంటే అధికారుల నుండి ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏదేమైనా కానీ ఫోన్లో ఓపెన్ చేసి అటెండెన్స్ వేయాలి. ఏదేమైనప్పటికీ అటెండెన్స్ వేయాలి. ఇక్కడ అన్ని టయానికి 9:30-10 గంటల లోపు ఇవన్నీ చూసుకోవాలి. చాలా ఇబ్బందికరం ఉంటుంది. తర్వాత మీ యాక్చువల్గా ఒక అంగన్వాడీ టీచర్కి ఒక ఆయమ్మ ఉంటుంది, ఒక టీచర్ ఉంటుంది. మరి ఎందుకు ఆయమ్మని తీసేయడానికి కారణం ఏంటి? ఆయమ్మ అన్నది తీసేయలేరు మేడం, అది అసలు వేకెంట్ ఉంది. అసలు స్టార్టింగ్ నుండి మాకు ఆయమ్మలు లేరు. మినిట్ మెయిన్ అయిన వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు కొందరికి వయసు అయిపోయిన వాళ్ళని తీసేయడం జరిగింది, కొందరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాలుగా ఆయమ్మలు లేని సెంటర్స్ చాలా ఉన్నాయి మేడం, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ పనులు కూడా టీచర్ చూసుకోవాలి. చాలా అంగన్వాడీ కేంద్రాలు రెంట భవనాల్లో ఉంటున్నాయి. మీరు ఎట్లా ప్రభుత్వానికి ఎలాంటి విన్నపం చేయనున్నారు మేడం? ఇప్పటికీ కొన్ని సెంటర్స్ మంచిగా ఓన్ సెంటర్స్ చేస్తారు. అదేవిధంగా రెంటు అన్నది లేకుండా మాకు సొంత బిల్డింగ్స్ ఇచ్చి మా బిల్డింగ్స్ని అన్ని తీర్చిదిద్ది మాకు ఒక ఆయమ్మనిచ్చి మాకు కూడా అంటే అదనపు డ్యూటీస్ చేయకుండా చేసే మా విధులకు కూడా మేము న్యాయం చేస్తాం, మాకు వచ్చే పిల్లలు కూడా మేము న్యాయం చేస్తాము. కానీ ఇవన్నీ కూడా ముందు చేయాల్సింది ఏంటంటే సెంటర్స్ అన్నీ మాకు ఓన్గా వచ్చేసి అదేవిధంగా మాకు ఆయమ్మల్ని ఇచ్చి మాకు అదనపు పనులు తీసేస్తే మా డ్యూటీలకు మేము న్యాయం చేయగలుగుతాం మేడం, మేము చూసుకోగలుగుతాం. ఇవన్నీ చేయాలి. అంగన్వాడీ స్కూల్స్ మీద ఆ ఊరి సర్పంచ్ పెత్తనం సాగుతుందని ఒక మాట వినపడుతుంది, వాస్తవమేనా? అంటే అన్ని చోట్ల చెప్పలేం మేడం,
కొందరు సర్పంచులు చాలా సపోర్ట్గా ఉంటున్నారు, కొందరు పడరాని అటువంటి ఆపోజిట్ పార్టీలో ఇప్పుడు మేము డ్యూటీలలో ఉంటాం, మా భర్తలు, మా తండ్రులు, మా పిల్లలు ఆ, ఆ, రాజకీయంలలో ఉంటారు. వాళ్ళ నుండి అంటే వ్యతిరేకత వచ్చి కొందరు ఇబ్బందుల పాలవుతున్నారు. కొందరికి సపోర్ట్ ఉంది. అందరూ అట్లా లేరు, అందరు ఇట్లా లేరు మేడం. ఆ, ఆ, ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. నిజానికి చెప్పాలంటే మాకు ఒక్క రూపాయి పెంచింది లేదు. మా కష్టాన్ని గుర్తించి చేయలేతి మేము మొక్కేది ఒకటే, గవర్నమెంట్ ఒక్కటి మా పట్ల దయ తెలిసి కనీసం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే మాకు రావాల్సినటువంటి హామీలో భాగంగా ఎంత జీతం పెంచుతామన్నారు? 18,000 పెంచుతామన్నారు మేడం. 18,000 కాదు, 15 రూపాయలు కూడా పెంచింది లేదు. టైంకి మా జీతం మాకు చేతికి వచ్చింది లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం. మేడం మేము వికలాంగురాలిని మేడం. నాకు 2017 నుండి నా పింఛన్ కట్ చేసేసారు మేడం. నాకు వచ్చే చిన్న జీతం మేడం. నాకు భర్త లేడు, నేను ఒంటరి మహిళ కిందకి వస్తా. నేను ఒక వికలాంగురాలిని, ఇటు 4,000 పింఛన్కి అర్హురాలిని. కానీ నా పింఛన్ తీసేసిరు. నాకు 2 బాబులు, నాకు ఫ్యామిలీ నడుపుకోవడానికి ఇబ్బంది ఉంది. నేనే కాదు మేడం, నాలాంటి ఇంకా మా వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరికి చాలామందికి భర్తలు లేరు మేడం. భర్తలు లేని వాళ్ళ పింఛన్ కూడా తీసేసిరు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. దయతలిసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, లేదంటే మా పింఛన్స్ మాకు ఇచ్చి మాకు సపోర్ట్గా నిలబడాల్సిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం మేడం. చాలా స్కూల్ అద్దె భవనాలు నడుస్తున్నాయి. అద్దె భవనాలతో అంగన్వాడీ టీచర్లు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అద్దె భవనాలలో అంగన్వాడీ సెంటర్స్ నడుస్తున్నాయి. అద్దె భవనాలలో అంటే పిల్లలు వాటర్కి ఇబ్బంది ఉంటుంది, ఆయమని వాటర్ ఎక్కువ యూజ్ చేసుకుంటుంది, కండిషన్లు అవి పెడతారు. మాకంటూ సొంత భవనాలు ఉంటే మాకు బాగుంటుందని నా అభిప్రాయము. అయినా సొంత భవనాలు ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్కి ఉంటే అందులో వాటర్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి, కరెంటు ఉంటుంది, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది. సెంటర్లు చూడడానికైనా ఆహ్లాదకరంగా ఉంటుంది, పిల్లలు రావడానికైనా ఇష్టపడతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాదాద్రి భువనగిరి నుంచి హైదరాబాద్ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చానంటే మీకు ఏదో ఒక సమస్య ఉంది. అసలు ఈ ప్రస్తుతం మీరు ఒక టీచర్గా ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఫేస్ చేయడం అంటే నేను ఆయమ్మలు లేరు, నేను 8:30కి సెంటర్కి వెళ్తాను. వెళ్ళగానే ముందు సెంటర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని వాటర్ రావు, పక్కింట్లో నుంచి వాటర్ తెచ్చుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేస్తుండగానే పిల్లలు వస్తుంటారు, ఒకరు ఏడుస్తుంటారు, ఒకరేమో హ్యాపీగానే ఉంటారు. అవి చూసుకోవాలి, పిల్లలకి ఎగ్స్ పెట్టాలి, సెంటర్ ఓపెన్ కొట్టుకోవాలి. ఇప్పుడు పోషన్ ట్రక్లో సెంటర్ ఓపెన్ కొట్టాలి, NHDSలో సెంటర్ ఓపెన్ కొట్టాలి, ఫేస్ క్యాప్షన్స్ ఉంటాయి, టీచర్ ఉంటుంది, లబ్ధిదారులో కొండి పెట్టడం ఉంటుంది. అన్నీ మేమే, ఆయా పని మేమే, టీచర్ పని మేమే. అవి 2 చేయడం వల్ల అవి చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి మళ్ళీ అన్నీ నీట్గా చేసుకోవడం, పిల్లల స్నాక్స్ పెట్టడం, వాళ్ళకి నిద్రపుచ్చడం, వాళ్ళకి ఏదైనా చెప్పడం, రైమ్స్ ఏమైనా చెప్పడం, మళ్ళీ మా సెంటర్స్ ఇవన్నీతో సతమతమవుతున్నాము మేము. మాకు కూడా ఆయమ్మలు కావాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే మాకు ప్రతి నెల జీతాలు రావట్లేవు, 2-3 నెలలకు ఒకసారి వేస్తున్నారు. అది కూడా మేము అడుక్కున్న పరిస్థితి వస్తుంది. ప్రతి జిల్లా నుంచి మేము వచ్చి మరి మా ఏదైతే బాధలు ఉన్నాయో అవన్నీ మేము డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి చెప్తా ఉన్నాము. అయినా జిల్లాల వారీగా వేస్తామని చెప్పేసి కొన్ని జిల్లాలు ఒక 10 జిల్లాలకు ఒక వీక్లో, 10 జిల్లాలకు ఒక వీక్లో అట్లా వేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా నెల మా జీతాలు 1వ తారీఖున మా ఖాతాలో జమ అయ్యేటట్లుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే మా ఇంకొకటి మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో 18,000 జీతం అని, అవి కూడా మాకు ఇప్పటి వరకు శాంక్షన్ కాలేవు. మళ్ళీ 1 ఇయర్ పెండింగ్లో ఉన్న సాలరీస్ కూడా మాకు వెంటనే అమలు చేయాలి. మేము చిన్న ఉద్యోగులం కాబట్టి మాకు అదే జీతంతో ఆధారపడి ఉన్న చాలామంది కుటుంబాలు ఉన్నాయి. అవి కూడా మాకు వెంటనే అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాము. ఇంకొక విషయము, మాకు అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ పాఠశాలకు విలీనం చేయాలనుకుంటుందా గవర్నమెంట్? విలీనం మాకు విలీనం కావాలని చెప్పేసి, అలా కాకుండా మాకు మమ్మల్ని అందులో తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాము. అలాగే చాలా మంది టీచర్స్ ఇక్కడ వచ్చి ఉన్నారు ప్రతి జిల్లా నుంచి. వారు కొందరు దాంట్లో హ్యాండ్ క్యాపర్స్ కూడా అమ్మాయి వచ్చారు, ఒంటరి మహిళలు కూడా ఉన్నారు చాలామంది. వారికి ఇదే జీతం మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి
ప్రతి నెల 1వ తారీఖున జీతం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాము. మీ డిమాండ్స్ ఏంటమ్మా? మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. గుర్తించిన ఎడల మమ్మల్ని ప్రభుత్వ పథకాలు మాకు అమలు చేయాలి. హ్యాండ్ క్యాప్స్ ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వీళ్ళకి పెన్షన్ అనేది లేదు. మాకు ఇందిరమ్మ ఇండ్లు కూడా కావాలి. ఇందిరమ్మ ఇండ్లు కావాలి అంటే మీరు అంగన్వాడీ టీచర్లు మీకు ఎందుకు అనేసి మమ్మల్ని ఫస్ట్ లిస్ట్లో వచ్చింది మా పేరు. వచ్చిన పేర్లను తొలగించారు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించట్లేరు, ఇట్లా ప్రభుత్వ పథకాలు అందట్లేవు. అది ఎంతవరకు సమంజసమో అని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఇట్లా మరి ఈ హామీలో భాగంగా మీకు 18,000 చేస్తా ఉన్నారు. మరి 3 సంవత్సరాలు అయింది, ఏమంటారు మరి గవర్నమెంట్? ఫస్ట్ మేనిఫెస్టోలో 18,000 అని చెప్పారు. 3 ఇయర్స్ అవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి మాత్రం ఎలాంటి ఎప్పుడు మున్సిపాలిటీ వాళ్ళందరికీ పెంచారు, కానీ అంగన్వాడీ టీచర్ల ఊసే అక్కడ పలకట్లేదు. మాకు కూడా 18,000 చేయాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గుర్తించని ఎడల ఈ పథకాలను అమలు చేసి వీళ్ళకి ఒంటరి మహిళలకు వీళ్ళకి పెన్షన్స్ ఇచ్చి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ప్రతి నెల మాకు 1వ తారీఖు రోజు మా ఖాతాలో డబ్బులు జమ అయ్యేటట్లు చేయగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అంగన్వాడీ టీచర్ డిమాండ్ అయితే మమ్మల్ని ప్రభుత్వం విలీనం చేసుకోవాలి. విలీనం చేసుకోకపోతే ఏదైతే ప్రభుత్వం ఇస్తానన్న హామీలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవన్నీ మాకు కల్పించాలని అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.